అమిత్ షా మొండోడు. ఓ పక్కన ఎన్‌జీఓలు అందరూ కలిసి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించి దేశంలో అల్లకల్లోలం సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్న టైంలో ముందు ఎఫ్‌సీఆర్ఏ బిల్లు ఇయన్నీ వదిలేసి ఆ నీటి వెనకాల పడి తిరుగుతారనుకుంటే దాన్ని లైట్ తీసుకుని ఆ పనేదో అది రొటీన్ అన్నట్టు చూసుకుంటూ ఎఫ్‌సీఆర్ఏ చట్టం తీసుకొచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు దాంట్లో చాలా స్ట్రిక్ట్ ఫారెన్ ఫండింగ్ లాస్ తీసుకుని వచ్చారు. ఇందులో ఏదైతే డీటెయిల్డ్ లెక్క అమెరికా, బ్రిటను, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో విదేశీ విరాళాలకి అలాంటి ప్రొవిజన్సే మేము ఇక్కడ పెట్టామనేటప్పటికి ఇప్పుడు విదేశాల్లో నోరు మూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశంలో అస్థిరత సృష్టించాలంటే వాళ్ళ దేశంలో అస్థిరత సృష్టించకుండా విదేశీ విరాళాలకి నియంత్రణ ఉంది. అదే నియంత్రణ ఇక్కడ తీసుకొచ్చామని చెప్పుకొచ్చాడు. యూరోపియన్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ఏమీ చేయలేనటువంటి వ్యక్తి. వాళ్ళ రెగ్యులేటింగ్ ఫారెన్ ఫండింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్రాక్టీసెస్ ఏమో ఆ దేశంలో తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఎఫ్‌సీఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 ఏదైతే ఉందో ఎన్‌జీఓలు ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. విదేశీ విరాళ నియంత్రణ చట్టం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వాళ్ళ దగ్గరికి విరాళాలు రావడానికి వీల్లేదు, నెంబర్ 1. అదే సందర్భంలో వాళ్ళు పెట్టే ఖర్చులకు సంబంధించి ఏ ఏడాదికి ఆ ఏడాది నివేదికలు ఇవ్వాల్సిందే. ఆ నివేదిక తర్వాతనే వాళ్ళ డబ్బులు రిలీజ్ అవుతాయి అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం.